హలో వ్యూవర్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు. మామూలు చేపల పులుసు కాదండోయ్, ఇది నెల్లూరు పెద్దారెడ్డి గారి స్టైల్లో చేపల పులుసు అన్నమాట. ఇవాళ మొత్తం వీడియో ఫుల్గా చూపిస్తున్నాను. చూసి ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో అవన్నీ డీటెయిల్గా నేను ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు నీట్గా డీటెయిల్గా అర్థమవుతుంది నెల్లూరు చేపల పులుసు ఎలా ఉండిద్దో. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి ఒక 4-5 చీల్చి పెట్టుకోండి, మామిడికాయ ముక్కలు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక టమాటో, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఇక కొద్దిగా జీలకర్ర, మెంతులు, ఇంకా లైట్గా కొంచెం ఆవాలు, ఇవన్నీ పక్కన పెట్టుకొని ముఖ్యమైనవి చేపలు. ఒక 2 కేజీలు చేపలు తీసుకున్నాను నేను. మనం చేపల కూర చేసుకోవడానికి ఇలా వెడల్పాటి గిన్నె అయితే చాలా బాగుండిద్దండి. అందులో ఆయిల్ పోసుకొని కొంచెం వేడెక్కే దాకుండి దానిలో ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు చిటపట అనే టైంలో మనం ఈ మెంతులు, ఈ జీలకర్ర అనేవి యాడ్ చేసేసుకోవాలి. సో వాటిని కొంచెం అటు ఇటు ఆ నూనెలో ఫ్రై చేసినట్టు ఉంటే మంచి సువాసన వస్తాయండి. ఎంత మంచి సువాసన అంటే ఆ వేపేటప్పుడు చాలా కమ్మటి వాసన వస్తుంది. ఇలా దూరగా అటు ఇటు వేపిన తర్వాత దీనిలో మనం చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి 4, వీటిని కూడా కొంచెం అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోండి. అది వేగిపోయిన తర్వాత పెద్ద ఉల్లిపాయలు ఇలా పెద్దగా కట్ చేసుకొని పెట్టుకొని వాటిని కూడా ఇలా ఆయిల్లో వేసుకొని, తెలుసు కదా మనకి ఉల్లిపాయలు ఎప్పుడైనా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. అలా రావాలంటే ఒక చిట్కా చెప్తున్నాను. ఎప్పుడైనా ఉల్లిపాయలు త్వరగా ఫాస్ట్గా వేగాలంటే దానిలో మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా చిటికెడు ఉప్పు వేసుకున్నామంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయండి. సో నేను ఇలా ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఓకే, మనం వెయిట్ చేద్దాం. ఓకే అండి, వచ్చేసినాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే చిటికెడు పసుపు యాంటీబయాటిక్ కదా, అన్ని కూరల్లో మనం యూజ్ చేసుకుంటాము. సో ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్నమాట. సో మనం పక్క కింద టమాటాలు పెట్టుకున్నాం కదా, అవి ఒక 2 టమాటా ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఓకే, వేసిన తర్వాత వాటిని కూడా ఒకసారి ఇలా కొంచెం మగ్గిపోయే వరకు టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట. సో ఇగో ఇలా వచ్చేసినాయి కదా, మెత్తగా అయిపోయినాయి అనమాట. మంచిగా ఉల్లిపాయలు టమాటా అంతా ఉడికిపోయింది మెత్తగా. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలోకి గరం మసాలా, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి ఉండిద్ది కదా, నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే వేసుకున్నాను. సో కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కారం అండి, ఒక 2-3 స్పూన్లు వేసుకోండి. రుచికి తగ్గట్టు కారం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, కానీ కారం ఎక్కువ వేసుకుంటేనే ఈ చేపల పులుసు అనేది టేస్ట్ బాగుంటుందండి. సో కారం వేసాక ఒక్కసారి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి. చూడండి కలర్ఫుల్గా ఎంత అందంగా ఉందో, చూడడానికి నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడే. ఓకే, కారం కూడా ఒక్క నిమిషం ఆయిల్లో అలా వేగితే ఏంటంటే ఆ కారం స్మెల్ లేకుండా ఆయిల్లో ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. అలానే ఎక్కువ వేయించద్దు, మళ్ళీ మాడిపోయిద్ది అనమాట. సో నాకు కొంచెం తక్కువ అనిపించి ఈ కలరు నేను ఇంక కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. మీరు లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు సరిపోకపోతే. మా ఇంట్లో కొంచెం కారం తింటారు కదండి, గుంటూరు కదా మాది, కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం స్పైసీగా చేస్తున్నాను. సో మీకు ఎంత కావాలో అంత. కల్లుప్పు వాడుకోండి అండి. ఏ టేస్ట్ కూరలో టేస్ట్ రావాలంటే సాల్ట్ కన్నా కల్లుప్పు చాలా బెటర్ అనమాట. సో అన్నీ మిక్స్ అయిపోయినాయి. ఇక మసాలా తయారైపోయింది. మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని ఇలా పిసుక్కొని ఆ వాటర్ చూడండి ఎలా పోస్తున్నానో, ఆ పిప్పి రాకుండా ఓన్లీ వాటర్ మాత్రమే పోసేసుకోవాలి. ఇలా దీనిలో మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ పిసుక్కొని మళ్ళీ ఆ వాటర్ని మళ్ళీ పోసేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం కలుపుకోవాలి. ఆ మసాలా అనేది ఆ చింతపండు వాటర్లో కొంచెం సేపు బాయిల్ అవ్వాలి. కొన్ని ఇలా పచ్చిమిర్చి వేసేసుకున్నారనుకో, ఇవి తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటాయండి. పులుసులో ఇలా పచ్చిమిర్చి వేసేసుకోండి ఒక 10.
ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అవన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక్కసారి టేస్ట్ చూసుకోండి, పులుపు ఉప్పు కారం ఎలా ఉంది అనేది. ఏదైనా తక్కువ ఉంది అనిపిస్తే ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటే బెటర్. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించి నేను యాడ్ చేసుకుంటున్నాను. కారం అయితే సరిపోయిందండి, పులుపు కూడా సరిపోయింది. సో ఇగో చూడండి, ఇట్లా బాయిల్ అవుతుంది కదా, ఆ చింతపండు వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతూ ఉండాలి. చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలు, ఇవైతే 2 కేజీల చేపలండి. ఇలా అక్కడొకటి వేసుకుంటూ మొత్తం గిన్నె నిండా సర్దేసుకోవాలి. ఒక్కొక్కటి నీట్గా వేసుకోవాలన్నమాట. చెదరకుండా వచ్చిద్ది ముక్క ఇలా విడివిడిగా దూరంగా వేసుకోవడం వల్ల. ఇలా అన్ని పీసెస్ నేనైతే వేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని స్లోగా నేను చూపిస్తున్నాను కదా అలా కలుపుకోండి. ఎందుకంటే చేపలు చాలా డెలికేటెడ్గా ఉంటాయి, ఊరికే చెదిరిపోతాయి. చాలా స్లోగా కలుపుకోవాలన్నమాట. గంటె కూడా ఫస్ట్ టైం యూజ్ చేయాలి, తర్వాత గంటె కూడా యూజ్ చేయకూడదన్నమాట. సో చూడండి, ఓకే. ఇలా అయిన తర్వాత మనం పెద్దగా మామిడికాయ పీసులు ఎప్పుడైనా పెద్దగా చేసుకోవాలి, ఎందుకంటే ఈ ముక్క ఉడికేలోపు అవన్నీ చిదిరి కూరలో కలిసిపోకుండా ఇలా ముక్కలుగా ప్రతి ముద్దలో ఒక మామిడికాయ పీసు, ఒక ఫిష్ ముక్క 2 కలుపుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి. సో ఇప్పుడు అలా మామిడికాయ ముక్కలన్నిటినీ చేప ముక్కలు ఎలా వేసుకున్నామో అదే విధంగా మామిడికాయ ముక్కలను కూడా అలా వేసుకొని కొంచెం మునిగేలాగా ఇలా గరిటెతో లోపలికి అనేసి ఇక మూత పెట్టేసుకుందాం కాసేపు. మనము అన్నీ వేసేసామండి. ఇగో ఎప్పుడైనా చేపల పులుసు ఇలా కలుపుకోవాలి, ఇక గంటె యూజ్ చేయకూడదు, జస్ట్ ఇలా తిప్పుకోవాలి. చూడ్డానికైతే భలే కలర్ఫుల్గా ఉందండి, నోరు ఊరిపోతుంది నాకైతే. ఇక మరుగుతుంది లోపల ముక్కలు, ఇందులో మామిడికాయ ముక్కల్లో ఉన్న పులుపు దిగి ఆ చేపకు పడితే ఆ చేప టేస్ట్ ఎంత ఉండిద్దంటే సూపర్ ఉండిద్ది. ఇంకా కుదిరితే నైట్ చేసుకొని మార్నింగ్ తిన్నామంటే ఆ టేస్టే వేరండి ఇంకా. సో మనం కాసేపు అయితే దీన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇగో మామిడికాయ ముక్కలు చూడండి మెత్తబడినట్టు అర్థమవుతున్నాయి కదా, ఇలా మెత్తబడతాయి. మామిడికాయ ముక్కలు కూడా చిదరకుండా ఉంచుకోండి, చాలా బాగుండిద్ది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం. చేపలు ఎప్పుడైనా ఇలా కలుపుకోవాలండి, క్లాత్ పెట్టుకొని. గంట పెట్టుకోవద్దు, ఎందుకంటే ముక్కలు ఊరికే చిదిరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఆ పులుపు కారం అన్నీ సరిపోయిందా లేదా అని. అగో మామిడికాయ చూడండి, మామిడికాయ ఎట్లుంది, పీస్ లాగే ఉంది కదా. అగో చేప ముక్క అయితే ఉడికిపోయిందండి ఆల్మోస్ట్. చేప చాలా ఫాస్ట్గా ఉడికిద్ది. ఉడికిపోయింది, కలర్ మారిద్ది, మనకు అర్థమవుతుంది ఉడికింది అనేది. చేప మనం పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, చూస్తేనే అర్థమవుతుంది. టేస్ట్ అయితే బాగుంది, చాలా ముక్క కూడా ఉడికిపోయింది. ఇక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఏ కూరైనా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటాం కదా, సో అలా దీని మీద కూడా కొత్తిమీర వేసేసుకుంటున్నాను నేను. చూడండి ఎంత బాగుందో, చూడడానికి నోరు ఊరిపోతుంది కదా. మీకు ఎలా అనిపిస్తుందో వీడియో మొత్తం ఫుల్గా చూసేసేయండి. నెల్లూరు చేపల పులుసు, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మనకి రెడీ అయిందండి. చాలా కలర్ఫుల్గా ఉంది, నాకైతే నోరు ఊరిపోతుంది. మా వారు అడిగారని నేనైతే ఈ రెసిపీని వాళ్ళు చేశాను అనమాట, సండే స్పెషల్గా. ఇక ఫ్రెష్గా మధ్యాహ్నం వరకు ఉంచుకొని మార్నింగ్ చేసి పెట్టుకుంటున్నానండి నేను. మధ్యాహ్నంకి తింటే ఆ టేస్ట్ సూపర్ ఉండిద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.